అమ్మా హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మీరందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు ఈ వీడియోలో నా సింపుల్ మార్నింగ్ టు ఈవినింగ్ రొటీన్ని నేను మీతో షేర్ చేస్తున్నాను. ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మార్నింగ్ ఫస్ట్ నిద్ర లేవగానే ఇల్లు ఊడ్చేసేస్తానండి. ఇల్లు ఊడ్చేసి స్నానం చేసి పూజ చేసేసుకుంటాను. పూజ అంతా కంప్లీట్ అయ్యేసరికి 5:40 అట్లా అవుతుందండి. నేను చేసే ఫస్ట్ పని ఇల్లు ఊడవడం. మా హౌస్ హెల్పర్ 8:40 లేకపోతే 9 ఇలా వస్తారు. తను వచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి ఇల్లు ఊడ్చేసి తుడిచేసి వెళ్తారు. ఓన్లీ ఇల్లు ఊడవడం తుడవడం కోసమే నేను హౌస్ హెల్పర్ని అయితే పెట్టుకున్నాను. అంట్లు బట్టలు అన్నీ కూడా నేనే చేసుకుంటాను. అంటే అంట్లు వచ్చి నేను ఎప్పుడు యూజ్ చేసినా అప్పుడు దోమేసేసుకుంటూ ఉంటాను. కాబట్టి అది పెద్ద పని అయితే అనిపించదు. ఇంకా బట్టలు అయితే మార్నింగ్ 7:30కి ఇంకా వాషింగ్ మిషన్ ఆన్ చేసేసుకుంటాను. అందరు స్నానాలు అయిపోతాయండి 7:30కల్లా. ఇంకా వాషింగ్ మిషన్ అంతా ఆన్ చేసేసుకొని పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా బట్టలు అయితే నేను డ్రై చేసేసుకుంటాను. ఇదేనండి నా డైలీ మార్నింగ్ నేను చేసే పని అయితే. ఫస్ట్ నేను ఇల్లు ఊడ్చేసి ఇంకా స్నానం చేసేసి పూజ అయితే చేసుకుంటాను. నా మార్నింగ్ పూజ కంప్లీట్ చేసేసుకున్నాను. నా పూజ కంప్లీట్ అయిపోయింది. నేను ఇప్పుడు వాటర్ని అయితే బాయిల్ చేస్తున్నాను. మనం పరగడుపున హాట్ వాటర్ తాగటం వల్ల మన బాడీని అయితే డిటాక్స్ చేస్తుందండి. హాట్ వాటర్ తాగడం చాలా మంచిది అంటారు. మెయిన్గా వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళకి ఇది చాలా బాగా యూస్ అవుతుంది. హాట్ వాటర్లో కొంచెం లెమన్ జ్యూస్ ఇంకా హనీ మిక్స్ చేసుకొని తాగొచ్చు. లేకపోతే జీరాని బాయిల్ చేసేసుకొని తాగొచ్చు. లేకపోతే ధనియాల్ని కూడా మనం బాయిల్ చేసేసుకొని ఆ వాటర్ కూడా తీసుకోవచ్చు. దీనివల్ల మన బాడీలోని వేస్ట్ అంటే మన బాడీలో కొలెస్ట్రాల్ అనేది తగ్గుతుంది. బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గుతుంది. ఇంకా డైజెషన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుంది. ఇంకా కాన్స్టిపేషన్తో బాధపడే వాళ్ళకు కూడా ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. కాబట్టి డైలీ ఫస్ట్ మనం కొంచెం హాట్ వాటర్ తాగితే మన హెల్త్కి కూడా చాలా మంచిది కదా. The chemicals that take us higher. The night's young and it's just begun as she puts her hand in mine. ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో నెల్లూరు స్టైల్ పొంగల్ అయితే చేస్తున్నానండి. దీనికోసం నేను 1 కప్ రైస్ తీసుకున్నాను. నేను ఈ కప్తో 1 కప్ రైస్ తీసుకున్నాను. అలాగే ఈ కప్తో 1 కప్ పెసరపప్పు కూడా తీసుకుంటున్నాను. అంటే కొంతమంది హాఫ్ కప్ వేస్తూ ఉంటారు, కానీ పెసరపప్పు ఎక్కువ వేసుకుంటేనే మనకు టేస్ట్ అనేది బాగుంటుంది. నేను 1 కప్ రైస్ 1 కప్ పెసరపప్పు తీసుకున్నాను. ఫస్ట్ మనం దీన్ని నీట్గా వాష్ చేసేసుకోవాలి. ఇది చాలా సింపుల్ రెసిపీ అండి. అంతేకాకుండా చాలా హెల్తీ కూడా. ఇంట్లో ఎప్పుడైనా వెజిటబుల్స్ లేనప్పుడు కూడా మనం ఈ పొంగల్ని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. నేను ఈ వాటర్ని అయితే ఫస్ట్ వాష్ చేసిన వాటర్ని అయితే ప్లాంట్స్కి పోస్తానండి. మనం ప్లాంట్స్కి రైస్ కానీ దాల్ కానీ కడిగిన వాటర్ పోసామంటే మన ప్లాంట్స్ చాలా హెల్తీగా ఉంటాయి. కాబట్టి నేను ఫస్ట్ రైస్ కడిగినా లేకపోతే పప్పు కడిగినా ఏది కడిగినా కూడా ఫస్ట్ వాటర్ వచ్చి నేను ప్లాంట్స్కి అయితే పోస్తాను. మనం ఇంకొకసారి ఈ పప్పును నీట్గా వాష్ చేసేసుకుందాము. నేను పప్పును నీట్గా వాష్ చేసేసానండి. ఇప్పుడు ఈ పప్పులో మనం కొంచెం వాటర్ వేసేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ అయినా మనం నానబెట్టి పెట్టుకోవాలి.
ఇలా నానబెట్టుకోవడం వల్ల పప్పు బాగా కుక్ అవుతుంది. నేను ఇందులో వాటర్ వేసేస్తున్నాను. స్టవ్ పై కుక్కర్ పెట్టుకున్నాను. ఇప్పుడు ఇందులో గీ వేసుకుంటున్నాను. పొంగల్ని మనం ఆయిల్తో చేసేదానికంటే గీతో చేస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. గీ మొత్తం కూడా మెల్ట్ అవ్వాలి, అలాగే హీట్ అవ్వాలి. గీ హీట్ అయిపోయిందండి. ఇప్పుడు ఇందులో కొంచెం జీరా వేసుకున్నాను. కట్ చేసుకున్న అల్లం ముక్కలు వేసుకున్నాను. 3 గ్రీన్ చిల్లీస్ని కట్ చేసుకుని వేసుకున్నాను. మొత్తం కూడా ఫస్ట్ మనం బాగా ఫ్రై చేసుకోవాలి. అల్లం, పచ్చిమిర్చి ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో 1 స్పూన్ మిరియాల పొడి వేసుకున్నాను. అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసుకున్నాను. మనం మిరియాలని పౌడర్గా కాకుండా నార్మల్గా కూడా వేసుకోవచ్చు. కాకపోతే పిల్లలు తీసి పక్కన పెట్టేస్తారు కదా, అందుకని చెప్పి నేను మిరియాల పొడి వేసుకున్నాను. వీటిని కూడా బాగా ఫ్రై చేసేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో మనం ముందుగా నానబెట్టుకున్న రైస్, పెసరపప్పు వేసుకోవాలి. హై ఫ్లేమ్లో 1 మినిట్ మనం ఇలాగే ఫ్రై చేసుకోవాలి. నేను ఫ్రై చేసుకునేటప్పుడే 1 స్పూన్ సాల్ట్ వేసుకున్నాను. ఆ క్లిప్పింగ్ అనేది మిస్ అయిందండి. నేను ఆల్రెడీ వాటర్ని కూడా ముందే బాయిల్ చేసి పెట్టుకున్నాను. నేను 1 కప్ రైస్ అలాగే 1 కప్ పెసరపప్పు తీసుకున్నాను కాబట్టి 8 కప్స్, అంటే ఏ కప్తో నేను రైస్ తీసుకున్నానో ఆ కప్తోని 8 కప్స్ వాటర్ని అయితే నేను బాయిల్ చేసి వేసుకున్నాను. నార్మల్ వాటర్ కూడా వేసుకోవచ్చు, కాకపోతే ఎక్కువ టైం పడుతుందండి కుక్ అవ్వడానికి. అదే హాట్ వాటర్ వేసుకున్నామంటే తొందరగా కుక్ అయిపోతుంది. మొత్తం కూడా బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత నేను కుక్కర్ మూతని క్లోజ్ చేసేస్తున్నాను. క్లోజ్ చేసి విజిల్ పెట్టేసుకుంటున్నాను. 5 విజిల్స్ రావాలండి. ఫైవ్ విజిల్స్ వచ్చేసాయండి. ఫ్రెషర్ పోయిన తర్వాత నేను కుక్కర్ మూతని ఓపెన్ చేస్తున్నాను. మనకి ఇది మొత్తం కూడా బాగా కుక్ అయిపోయింది. ఒకసారి మొత్తం కూడా బాగా మ్యాష్ చేసుకోవాలి. నెల్లూరు స్టైల్ పొంగల్ అయితే రెడీ అయిపోయిందండి. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈ రెసిపీ తెలియకపోతే మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఈ పొంగల్కి కాంబినేషన్గా కారపులుసు అయితే ప్రిపేర్ చేస్తున్నాను. దీనికోసం స్టవ్ పై క్లే పాట్ పెట్టుకున్నాను. ఇప్పుడు ఇందులో కొంచెం ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ బాగా హీట్ అవ్వాలి. ఆయిల్ హీట్ అయిపోయిన తర్వాత ఇందులో మేతి పౌడర్ వేసుకున్నాను. మనం మెంతులైనా వేసుకోవచ్చండి. నా దగ్గర మేతి పౌడర్ ఉంది కాబట్టి నేను మేతి పౌడర్ని అయితే వేసుకున్నాను. ఈ మేతి పౌడర్ని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, మినపప్పు వేసుకున్నాను. అలాగే కరివేపాకు వేసుకున్నాను. ఇవి మొత్తం కూడా బాగా ఫ్రై అవ్వాలి. ఇది ఫ్రై అయిపోయిన తర్వాత ఒక మీడియం సైజ్ ఆనియన్ని కట్ చేసుకుని వేసుకున్నాను. ఈ ఆనియన్ని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఆనియన్ మొత్తం కూడా బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఇందులో వెల్లుల్లి రెబ్బలు వేసుకుంటున్నాను. ఈ వెల్లుల్లి రెబ్బలు కూడా ఫ్రై అవ్వాలి. ఇప్పుడు ఇందులో ఒక మీడియం సైజ్ టొమాటోని కట్ చేసుకుని వేసుకున్నాను. ఈ టొమాటోను కూడా బాగా మగ్గనివ్వాలి. టొమాటో కొంచెం సాఫ్ట్గా అయిన తర్వాత ఇందులో సాల్ట్, టర్మరిక్ పౌడర్, చిల్లీ పౌడర్ కొంచెం ఎక్కువే పడుతుందండి. కొంచెం ధనియా పౌడర్ వేసుకున్నాను. మొత్తం కూడా బాగా మిక్స్ చేసేసుకోవాలి. మనకు ఆయిల్ అనేది పైకి రావాలి, అంతవరకు బాగా కుక్ చేసుకోవాలి. ఇలా ఆయిల్ పైకి వచ్చిన తర్వాత ఒక స్మాల్ లెమన్ సైజ్ చింతపండుని నానబెట్టి పెట్టుకున్నాను. ఆ చింతపండు రసాన్ని ఇప్పుడు ఇందులో వేసుకున్నాను. ఇది బాగా బాయిల్ అవ్వాలండి. అంటే చింతపండులో ఆ పచ్చివాసన ఉంటుంది, పచ్చి ఇది ఉంటుంది కదండి, అది మొత్తం కూడా పోయేంత వరకు బాగా కుక్ చేసేసుకోవాలి. ఇలా కుక్ చేసుకున్న తరువాత ఇందులో నేను వాటర్ వేసుకుంటున్నాను. నేను 1 గ్లాస్ వాటర్ వేసుకున్నానండి. మొత్తం బాగా మిక్స్ చేసేసుకొని దీనిపైన మూత పెట్టేసి సిమ్లో 10 మినిట్స్ కుక్ చేసుకోవాలి. 10 మినిట్స్ తర్వాత మనకు ఈ రకంగా కొంచెం దగ్గర పడుతుంది. మీకు కావాలి అనుకుంటే బియ్య పిండిలో కొంచెం వాటర్ని మిక్స్ చేసేసి ఇందులో వేసుకొని కలుపుకోవచ్చు. అలా మిక్స్ చేసుకోవటం వల్ల మనకు ఈ పులుసు అనేది ఇంకా థిక్గా వస్తుంది. నేనైతే బియ్య పిండి ఏది కూడా మిక్స్ చేయటం లేదు. చూడండి, ఈ రకంగా మనకు థిక్గా వస్తుంది.
కారపులుసు అయితే రెడీ అయిపోయింది. నేను స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఎంతో టేస్టీగా ఉండే కారపులుసు అయితే రెడీ అయిపోయిందండి. ఈ కారపులుసుని మనం రైస్లోకి తీసుకోవచ్చు, లేకపోతే పొంగల్కి ఇంకా రాగి సంగటిలో కూడా సూపర్ కాంబినేషన్. ఈ రెసిపీ తెలియకపోతే మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో నెల్లూరు స్టైల్ పొంగల్, ఈ పొంగల్కి కాంబినేషన్గా కారపులుసు అయితే ప్రిపేర్ చేశాను. కారపులుసుతో పాటు పల్లి చట్నీ కూడా ప్రిపేర్ చేశాను. పల్లి చట్నీ రెసిపీని నేను ఇంకొక వీడియోలో మీతో షేర్ చేస్తాను. ఇదేనండి ఈరోజు మా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్. ఇప్పుడు టైం 9 అయింది. లాస్ట్ జూలైలో అమ్మకు రైట్ సైడ్ నీ రీప్లేస్మెంట్ చేశారు. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ నీ రీప్లేస్మెంట్ చేయడానికైతే ఇప్పుడు మేము హాస్పిటల్లో అడ్మిట్ చేయడానికి తీసుకుని వెళ్తున్నాము. అంటే మార్నింగ్ 9 అడ్మిట్ చేయమని చెప్పారు. ఆఫ్టర్నూన్ 1 తర్వాత సర్జరీ అయితే చేస్తారు. లాస్ట్ టైం ఏ హాస్పిటల్లో సర్జరీ చేశారు సేమ్ అదే హాస్పిటల్లో ఇప్పుడు సర్జరీ అయితే చేస్తున్నారు. లాస్ట్ టైం వచ్చి మేము 1 డే బిఫోర్ అయితే మేము అడ్మిట్ చేసాము. ఈవినింగ్ ముందు రోజు ఈవినింగ్ అడ్మిట్ చేస్తే నెక్స్ట్ డే మార్నింగ్ 6 సర్జరీ అయితే స్టార్ట్ చేశారు. కానీ ఈరోజు అయితే మార్నింగ్ అడ్మిట్ చేస్తే 1 తర్వాత సర్జరీ అయితే చేస్తామన్నారు. ఇప్పుడు మేము హాస్పిటల్కి అయితే వచ్చేసాము. అంటే కొన్ని ఫార్మాలిటీస్ అవన్నీ కూడా ఉంటాయి కదండి, అవన్నీ కూడా కంప్లీట్ చేసేస్తాము. ఇంకా ఫస్ట్ మేము ఇప్పుడు హాస్పిటల్ రిసెప్షన్ దగ్గరికి అయితే వచ్చాము. ఇక్కడ కొన్ని ఫార్మాలిటీస్ అవన్నీ కూడా కంప్లీట్ చేస్తే ఇంకా రూమ్ అయితే అలాట్ చేస్తారు. ఇంకా ట్రిప్స్ అవి కొన్ని ఇస్తారండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేశారు, లంచ్ అయితే ఏమీ ఇవ్వద్దని చెప్పారు. ఇంకా సర్జరీ అంతా అయిన తర్వాత నైట్ ఏదైనా ఫ్రూట్ జ్యూస్ అది ఇవ్వమంటారు. లాస్ట్ టైం అయితే అలాగే చెప్పారు, ఫ్రూట్ జ్యూస్ అది ఇచ్చాము. ఇంకా డాక్టర్ చెప్పిన తర్వాత ఇంకా మేము ఫ్రూట్ జ్యూస్ కానీ ఇంకేదైనా ఇస్తాము. ఇక్కడైతే మేము వెయిట్ చేస్తూ ఉన్నాము, రూమ్ అలాట్ చేస్తున్నారు. రూమ్లోకి అయితే వచ్చేస్తామండి. సేమ్ లాస్ట్ టైం ఏ రూమ్ ఇచ్చారో సేమ్ అదే రూమ్ అయితే ఇప్పుడు ఇచ్చారు. మెడిసిన్స్ తీసుకురమ్మని చెప్పి ప్రిస్క్రిప్షన్ అయితే ఇచ్చారండి. నేను ఇక్కడ మెడిసిన్స్ తీసుకోవడానికి వచ్చాను. ఇంక ఇవన్నీ తీసుకొని ఇంక నేను ఇంటికి వెళ్ళి లంచ్ అది ప్రిపేర్ చేసేసి మళ్ళీ 12 కల్లా హాస్పిటల్కి అయితే వచ్చేసేయాలి. ఇంటికి వచ్చేసానండి. ఇంకా లంచ్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఈరోజు టొమాటో రైస్ అయితే చేస్తున్నాను. చాలా సింపుల్గా ఫాస్ట్గా ప్రిపేర్ అయ్యే రెసిపీ ఇది. దీనికోసం కుక్కర్లో కొంచెం ఆయిల్ వేసుకున్నాను, అలాగే 1 స్పూన్ గీ వేసుకున్నాను. ఇది మొత్తం కూడా బాగా హీట్ అవ్వాలి. ఇది హీట్ అయిపోయిన తర్వాత ఇందులో బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, లవంగాలు, ఇలాచీ, స్టార్ అనిస్ వేసుకున్నాను, జాపత్రి వేసుకున్నాను, కొంచెం జీరా వేసుకున్నాను. మొత్తం కూడా బాగా ఫ్రై అవ్వాలి. ఇవి ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో ఒక మీడియం సైజ్ ఆనియన్ని కట్ చేసుకుని వేసుకున్నాను. ఈ ఆనియన్ తొందరగా మగ్గటం కోసం సాల్ట్ వేసుకున్నాను. మొత్తం కూడా బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఆనియన్ ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకున్నాను. ఈ జింజర్ గార్లిక్ పేస్ట్లోని రాస్మెల్ పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది మొత్తం కూడా బాగా ఫ్రై అయిపోయిందండి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో 4 మీడియం సైజ్ టొమాటోస్ని కట్ చేసుకుని వేసుకున్నాను. బాగా పండిన టొమాటోస్ వేసుకుంటే మనకు టేస్ట్ అనేది బాగుంటుంది. మొత్తం బాగా మిక్స్ చేసేసుకున్నాను. ఇప్పుడు ఇందులో కొంచెం టర్మరిక్ పౌడర్ వేసుకున్నాను, చిల్లీ పౌడర్ వేసుకున్నాను, ధనియా పౌడర్ వేసుకున్నాను, గరం మసాలా పౌడర్ వేసుకున్నాను. మొత్తం కూడా బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇది మొత్తం కూడా బాగా మగ్గిపోవాలండి. మనం ఆయిల్లోనే ఇవి స్పైస్ పౌడర్స్ అన్నీ కూడా ఫ్రై చేసేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది. అందుకే నేను టొమాటోస్ మగ్గే టైంలోనే ఈ స్పైస్ పౌడర్స్ అన్నీ కూడా వేసుకున్నాను. చూసారు కదా, టొమాటో మొత్తం కూడా బాగా మగ్గిపోయింది. ఇప్పుడు ఇందులో కొంచెం కసూరి మేతి వేస్తున్నాను. కసూరి మేతి వేయటం వల్ల మనకు ఫ్లేవర్ బాగుంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మొత్తం కూడా బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఆయిల్ అనేది కొంచెం పైకి రావాలండి. ఇలా ఆయిల్ పైకి వచ్చిందంటే మనకు టొమాటో అనేది మొత్తం కూడా బాగా మగ్గిపోయినట్లు.
ఇప్పుడు ఇందులో కోకోనట్ మిల్క్ వేసుకుంటున్నాను. పచ్చి కొబ్బరిని అలాగే కొంచెం వాటర్ని మిక్సీలో వేసేసుకొని బాగా బ్లెండ్ చేసేసుకొని వడగట్టుకొని వేసుకుంటున్నాను. ఈ కోకోనట్ మిల్క్ని ఇప్పుడు ఇందులో వేసేసుకొని బాగా బాయిల్ చేసేసుకోవాలి. నేను ఆల్రెడీ రైస్ని కూడా ముందే నానబెట్టి పెట్టుకున్నానండి. నార్మల్ రైస్తోనే చేస్తున్నాను. మనకు ఈ రకంగా బబుల్స్ లాగా రావాలండి. అంటే కోకోనట్ మిల్క్ వచ్చి బాగా బాయిల్ అవ్వాలి. బాగా బాయిల్ అయిపోయిన తర్వాత హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకున్న రైస్ వేసుకున్నాను. నేను 1 కప్ రైస్కి 2 కప్స్ కోకోనట్ మిల్క్ వేసుకున్నాను. నార్మల్ రైస్ కాబట్టి, అదే బాస్మతి రైస్ యూజ్ చేసే పని అయితే 1 కప్ బాస్మతి రైస్కి 1.5 కప్ కోకోనట్ మిల్క్ వేసుకోవాలి. మొత్తం కూడా బాగా మిక్స్ చేసేసుకొని సాల్ట్ చెక్ చేసుకోవాలండి. సాల్ట్ సరిపోకపోతే మనం ఇంకొంచెం సాల్ట్ని అయితే యాడ్ చేసుకోవచ్చు. కుక్కర్ మూతని క్లోజ్ చేసేసి విజిల్ పెట్టేసుకున్నాను. 3 విజిల్స్ రావాలండి. త్రీ విజిల్స్ వచ్చేసాయండి. నేను స్టవ్ ఆఫ్ చేసేసాను. ప్రెషర్ పోయిన 5 మినిట్స్ తర్వాత కుక్కర్ మూతను ఓపెన్ చేసేసాను. మొత్తం కూడా బాగా మిక్స్ చేసేసుకోవాలి. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. మనం కోకోనట్ మిల్క్ వేసాం కదండి, కాబట్టి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీరు ఎప్పుడైనా ఈ రకంగా ట్రై చేయకపోతే ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ ఎలా ఉంది అనేది నాతో షేర్ చేసుకోండి. ఈ టొమాటో రైస్కి మంచి కాంబినేషన్ అంటే పన్నీర్ కుర్మాతో కానీ లేకపోతే మష్రూమ్ కుర్మాతో మనం సర్వ్ చేసుకోవచ్చు. లేకపోతే పెరుగు చట్నీతో కూడా చాలా బాగుంటుంది. మేము హాస్పిటల్కి వచ్చేసామండి. ఇప్పుడు టైం 1 o'clock అయింది. అమ్మను 1 o'clockకి ఆపరేషన్ థియేటర్కి అయితే తీసుకుని వెళ్ళారు. అంటే ట్రిప్స్ అవి ఇవ్వాల్సి ఉంటుంది. ఇంకా 2 o'clockకి లేకపోతే 3 o'clockకి సర్జరీ అయితే స్టార్ట్ చేస్తారు. మేము ఇక్కడ ఆపరేషన్ థియేటర్ బయట వెయిట్ చేస్తున్నాము. సర్జరీ అంతా కంప్లీట్ అయ్యేసరికి 5:30 అయిందండి. అమ్మను రూమ్లోకి షిఫ్ట్ చేశారు. ఇది ఫ్రెండ్స్ ఈరోజు నా మార్నింగ్ టు ఈవినింగ్ వ్లాగ్. ఇక్కడితో ఈరోజు నా వ్లాగ్ని ఎండ్ చేస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.